మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం రైతులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా అమలు కోసం రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పండించే వ్యవసాయ భూమికి మాత్రమే రైతు భరోసా కల్పించాలని, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వద్దని రైతుల అభిప్రాయం వ్యక్తం చేశారు. 10 ఎకరాల లోపు విస్తీర్ణం ఉన్న రైతులందరికీ ఇన్కమ్ ట్యాక్స్తో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని, సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్, కౌడిపల్లి ఏడీఏ పుణ్యవతి, ఏవో ఝాన్సీ, ఏఈఓ వందన, సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, సిఈఓ సిద్ధయ్య, డైరెక్టర్లు హాజరయ్యారు. ఇవన్నీ మీ అభిప్రాయాలు ఇక్కడ సమావేశానికి రానటువంటి ఎవరైనా రైతులు వస్తే కూడా తర్వాత వస్తే కూడా యాడ్ చేసుకొని వాళ్ళ అభిప్రాయం మేము ఇంత రాసుకున్న తర్వాత ఒక 50-60 మంది రైతుల అభిప్రాయాలు క్రోడీకరించి ఒక 5 మంది రైతులు ఈ అభిప్రాయాన్ని వెలిపించడం జరిగింది. ఇంకొక 10 మంది రైతులు ఈ అభిప్రాయాన్ని వెలిపించారు. తర్వాత మిగతా రైతులు ఈ అభిప్రాయాన్ని వెలిపించారు. అందరూ కలిసి ఇంకా ఈ ఒక కామన్ అభిప్రాయాన్ని వెలిపించడం జరిగింది. చెప్పినట్టు సకాలంలో ఇవ్వాలని చెప్తున్నారు కాబట్టి అట్లా ఆ అభిప్రాయ వారీగా ఒక రైతుల సంఖ్య వేసుకొని అది మీరు ఇప్పుడు డైరెక్టర్లు అందరూ ఏకగ్రీవంగా తీర్మానిస్తే అందరూ సంతకాలు చేసిన తర్వాత ఈ కార్యక్రమం ముగించబడుతుంది. కాబట్టి ఈ సమావేశానికి వచ్చి హాజరైనందుకు, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే రైతు అంటే ఇప్పుడు మనకు పంట రుణమాఫీ కూడా తొందరలోనే గైడ్లైన్స్ వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా మనకు అంటే టోటల్ డేటా అనేది బ్యాంకు సర్వర్ నుంచి తీసుకోవడం జరిగింది. దాని విధి విధానాలు ఖరారు చేసి మనకు తొందరలోనే గైడ్లైన్స్ వస్తాయి. దానివల్ల మనకు కూడా అందరికీ జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమం మీ అందరికీ మరొకసారి చేసుకొని మిగతా అంటే ఇప్పుడు మనకు ఆగస్టు 14 తీసుకొచ్చి మళ్ళీ రైతు బీమా అనేది కొత్తగా వస్తుంది. అంటే కొత్త సంవత్సరం మళ్ళీ పాలసీ మారుతుంది. కాబట్టి ఎవరైనా పాస్ బుక్లు తీసుకొని వేరే అలా చేసుకుంటే ఒక గుంటా భూమి ఉంటే కూడా 18 నుంచి 59 సంవత్సరాల వరకు మీ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, తర్వాత నామినీ ఎవరిని అంటే తదనంతరం నాకేమన్నా జరిగితే నాకు వచ్చే బీమా ఎల్ఐసి నుంచి వచ్చే బీమాను ఫలానా వ్యక్తికి ఇవ్వాలనేది నామినేషన్ చేస్తారు. కాబట్టి అటు నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ చేసి ఏమైనా తప్పకుండా చెప్తే కూడా ఇప్పుడు ఈసారి కరెక్ట్ చేసుకొని అక్కడబందీగా మనం రైతు బీమాను కూడా అమలు చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని, ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పాలకవర్గానికి, తర్వాత చైర్మన్ గారికి మరియు సిఇఓ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతతో అంటే నాకు వేరే కార్యక్రమాలు నిజాంపేట స్పెషల్ ఆఫీస్గా ఇవ్వడం జరిగింది. అంటే ఎంపీల పదవీ కాలం కూడా ఈ రోజుతో అయిపోతుంది. తర్వాత నాకు ఈ స్పెషల్ ఆఫీసర్ నిజాంపేట ఇవ్వడం జరిగింది. అక్కడ పోయి ఛార్జ్ తీసుకొని మళ్ళీ కలెక్టర్ గారికి పేరుతో సమావేశం కాబట్టి దయచేసి నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక మాట వచ్చింది. ఇది ఉద్యోగస్తులకు అంటే 4th క్లాస్ B4 అందరికీ వచ్చింది. 4th క్లాస్ అంటే అటెండర్లు, చిన్న స్వీపర్లు అంతా ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇవ్వచ్చు. వాళ్ళు పాపం వ్యవసాయం చేసుకుంటారు, ఎకరాలు చేసుకుంటారు, ఈ పని చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా ఇవ్వాలి. మన అందరి అభిప్రాయం కూడా చాలా వరకు 10 ఎకరాలు అనేది వచ్చింది. అందరికీ చాలా వరకు 10 ఎకరాల ఆలోచన వచ్చింది. సరే అందులో కొంతమంది 15 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలంటున్నారు. సరే ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తుందో ఆ అభిప్రాయం రాయండి. 15 ఎకరాల అభిప్రాయం రాయండి, 10 ఎకరాల అభిప్రాయం రాయండి. అభిప్రాయం అనేది ఒక్కటి కాదు. తర్వాత ఈ రకంగా మనము ప్రభుత్వ ఉద్యోగులకైతే 4th క్లాస్ బిలో అంటే సపోజ్ మన దగ్గర మా ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ 10,000 కూడా ఉన్నారు, 5,000 వచ్చే ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి ఆ గవర్నమెంట్ నిర్ణయం చేయాలి. తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఇందులో కల్పించాలి. మరి ఈ రోజున ఇంకొకటి, ఇది చాలా తొందరగానే ఎందుకంటే వ్యవసాయం స్టార్ట్ అయ్యి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఒక మన అందరి అభిప్రాయము, చాలా తొందర రిలీజ్ చేయాలి. తొందరగా 10 రోజులు ఇది రిలీజ్ చేసేటప్పుడు అయితే రైతులకు లాభపడుతుంది. ఇంకెప్పుడు మనం అన్నీ అయిపోయినాక రిలీజ్ చేసే కష్టం ఉంది. కాబట్టి నా అభిప్రాయం అయితే రిలీజ్ కూడా తొందరగా చేయాలని కోరుతా ఉన్నాను. వారు కూడా మరి మన సలహా ఇస్తే అంటే వాళ్ళైతే అభిప్రాయం చెప్పారు,
అభిప్రాయం చెప్పేది వాళ్ళ ఏమన్నా మాట్లాడి సలహా ఇచ్చేది వాళ్ళు